అందరికీ నమస్కారము. వివాహ జాతక పొంతన విషయము కలత్ర స్థానము గురించి తెలుసుకుంటున్నాము. భార్య యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, లగ్నం నుండి సప్తమ రాశిలో ఏ గ్రహం ఉంటే సాంసారిక జీవితంలో భార్య యొక్క పాత్ర ఎలా ఉంటుంది అనే విషయము తెలుసుకునే క్రమంలో రెండవ భాగం చూస్తున్నాము. సప్తమ భావము సూర్యుడు అధిపతి అయితే భార్య అనుకూలంగా ఉంటుంది, విశ్వసనీయత, అంకిత భావం కలిగి ఉంటుంది. ఆ వధువు ఆ ఇంటికి సరైనటువంటి అదృష్ట దేవతగా కూడా భావించవచ్చు. సప్తమంలో చంద్రుడు అధిపతి అయితే భార్య చాలా సౌందర్యంగా ఉండడమే కాక తెలివిగలదిగా ఉండడము, సత్కార్యము చేసేటటువంటి స్థితి ఉండడం లాంటివి చూస్తుంది. సప్తమంలో కుజుడు ఉంటే భార్య మిక్కిలి విధేయరాలుగా ఉంటుంది, సంసారాన్ని చాలా జాగ్రత్తగా నడిపిస్తుంది. ఆ ఇంటిలో పురుషుల మనస్తత్వాలకు సరిపడేటటువంటి నడవడిక కలిగి ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తేలికగా గ్రహించి వారికి అనుకూలమైనటువంటి విధంగా నడుచుకుంటుంది. సంసారాన్ని నడిపించడంలో ఈ స్త్రీకి చాకచక్యమైనటువంటి తెలివితేటలు కలిగి ఉంటాయి. సప్తమంలో బుధుడు అధిపతి అయితే భార్య మిక్కిలి విచక్షణ జ్ఞానం కలిగి మతపరంగా సాంప్రదాయంగా ఉంటుంది, చాలా ఉన్నత భావాలను కలిగి ఉత్తమ గుణాలు కలిగి ఉంటుంది. సప్తమంలో గురుడు అధిపతి అయితే భార్య ఆదర్శప్రాయంగాను ఉత్తమ భావాలు సాంప్రదాయబద్ధంగా ఉంటుంది, సంసారానికి పేరు ప్రఖ్యాతలు తీసుకుని రావడం జరుగుతుంది. సప్తమంలో శుక్రుడు అధిపతి అయితే భార్య అద్వితీయమైనటువంటి సౌందర్యం కలిగి ఉంటుంది, చక్కని వర్చస్సు కలిగి ఉంటుంది, ఆమె చాలా మృదు స్వభావం కలిగి ఉంటుంది, విశాల భావము కలిగి ఉంటుంది. ఆమె సంతానం చాలా సన్మార్గంలో పెరిగి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. సప్తమంలో శని అధిపతి అయితే భార్య అంకిత భావం కలిగినదై ఉంటుంది, స్నేహభావంతో ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ పరిస్థితులు కూడా గ్రహాల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీచ ఉచ్చ స్థితుల ప్రకారము లేదా పాపగ్రహ వీక్షణ ఉండడము, లేకపోతే ఇతర గ్రహ పరిస్థితుల కారణంగా కొన్ని వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు. కానీ అలా ఉండడానికి గల ఆస్కారము ఎలా ఉంటుంది అనే విషయము వివాహ పొంతనలో ముందుగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వివాహ జాతక పొంతన చేసే క్రమంలోనే ఈ విషయాలన్నీ కూడా పరిశీలన చేయడం ఉత్తమము.